అనుబంధం ఉన్న వ్యక్తి పూజ్యులు సుదర్శన్ రెడ్డి గారి నిర్వహణ పురస్కరించుకోవడం మేము వివిధ సేవా కార్యక్రమం నిర్వహించడం ఇది కూడా ఒక సేవా కార్యక్రమంగా ఈ రోజు ఎంచుకుని ఈ సంస్థ గత 60 ఏళ్లలో ఎన్నో సేవా కార్యక్రమం చేసింది. ఆ సేవా కార్యక్రమాలలో డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారి సహాయం సహకారం ఉన్నది. సానుభూతి సహకారాన్ని అందించారు. దాంట్లో భాగంగా ఈ రోజున పేదలైనటువంటి ఎస్సీ బీసీ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయాలనే కార్యక్రమాన్ని వారు దృష్టి తీసుకుపోయినప్పుడు కూడా శాసనసభ్యులు చాలా సంతోషించారు. నేను వస్తాను, తర్వాత వాళ్ళ ప్రజలు కలుస్తాను అని నా మాటగా చెప్పండి మాట చెప్పడం జరిగింది. కాబట్టి వారికి ఈ సందర్భంగా మీ అందరి పక్షాన నా పక్షాన వాళ్ళ పక్షాన నేను వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజుని ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ సేవా కార్యక్రమం పెట్టుకోవాలని ఆలోచన చేసినటువంటి పాలక మండలికి సభ్యులకు వారి ఆలోచనలకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. వారి ఆరోగ్యం కానీ వారి జీవిత గమనం కానీ బాగా సాగాలని పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి ఆయుర్వేదికలు భగవంతుడు కలగజేయాలని మా సంస్థ తరఫున నా తరఫున మా అందరి తరఫున నేను తెలియజేస్తూ ఈరోజు అవకాశం ఇచ్చిన పెద్దలకు సభ్యులకు నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. పూజ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మన ప్రభుత్వ సలహాదారు మన ఎమ్మెల్యే గారు వారి వల్ల పుట్టినరోజు. ఈ సందర్భంగా ఏదో చెయ్యాలని చెప్పేసి పెద్దలు ప్రత్యేకంగా అందరూ చెప్పారు. దాంట్లో ముఖ్యుడు మన మాజీ జెడ్పీటీసీ మాజీ చైర్మన్ షాబాబు గౌడ్ మా క్లబ్ తరఫున పిల్లల తరఫున అందరి తరఫున ప్రత్యేకంగా నాకు ధన్యవాదాలు. పిల్లలంతా బయట నుంచి వచ్చిర్రు. రాబోయే కాలం ఇప్పుడు వర్షాకాలం వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. రాబోయే కాలం చలికాలం కాబట్టి వారికి చేదోడు వాదుగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క పిల్లగారికి ఒక బ్లాంకెట్ ఇద్దామని చెప్పేసి మంచి ఆలోచన చేసారు. వారి ఆలోచనలకు మన క్లబ్ సభ్యులందరూ రుణపడి ఉండాలి. ఈ దేశానికి వెన్నెముకలా ఉండాలా, మంచి కష్టపడి చదివి సంస్కారంతో మీరు పెద్ద పదవులు ఆశించాలని కోరుతా ఉన్నాం. ఒక చిన్న డౌటు ఒకసారి చేతులు లేకుండా కొన్ని జడ్జిలు, లాయర్లు, పోలీస్ ఆఫీసర్లు, కలెక్టర్లు, ఐపీఎస్, ఐఏఎస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కొన్ని పేరు చెప్తా, నాకు గుర్తున్నాయి చెప్తాను. ఒక్కసారి మీరు ఏమేమవుతారో మీ మనస్ఫూర్తిగా పిల్లలందరూ చేతులేసి మీకు చేతులేపడమే కాదు, మీకు ఎప్పుడన్నా ఏమన్నా ఇబ్బందులు ఉంటే మీ వార్డెన్ గారినో మీ సిబ్బంది గారినో మాకు చెప్తే మీకు చేతుల వాళ్ళగా ఎప్పుడూ మహోదయ క్లబ్ వర్సెస్ మేమందరం పెద్ద మనసులో మీకు తోడు ఉంటాం. గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం ఇవి 5 పంచభూతాలు. మనిషిలో కూడా పంచభూతాలు ఉన్నాయి. గాలి ఉంది, నీరు ఉంది, అగ్ని ఉంది, శరీరం ఉంది, భూతం ఉంది. ఇవి కూడా పంచభూతాలు నడిపిస్తున్నాయి మనిషిని. వ్యవస్థను కూడా నడిపిస్తున్నాయి. వ్యవస్థను ఎట్లా నడిపిస్తున్నాయంటే ఒకటి రెవెన్యూ, ఒకటి డెవలప్మెంట్, ఒకటి విద్య, ఒక వైద్య, ఒక రక్షణ. ఇవి కూడా పంచభూతాలే. ఇవి ఎక్కడ తగ్గిన వ్యవస్థ ఉప్పగుతుంది. మన తల్లిదండ్రులు జీవితాన్ని ఇచ్చారు, డాక్టర్లు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు, జ్ఞానం ఇచ్చింది ఒక గురువే. అన్నిటికన్నా గొప్పది గురువు. తల్లిదండ్రులు జన్మనిస్తే మన జ్ఞానాన్ని ఇచ్చింది గురువులు మాత్రమే. ఆ గురువే కన్నా మొదటి మన దేవుడు. ఆ దేవుడిని ఎల్లప్పుడు స్మరించాలి. మొన్ననే అయిపోయింది గురు
పూజోత్సవం. గురు పౌర్ణమి నాడు గురువుని పూజిస్తారు. మీరు గురువుని ఎప్పుడు దండం పెట్టుకోవాలి, తల్లిదండ్రులను గుర్తు చేసుకొని గురువుని దండం పెట్టుకోండి. దేవుళ్ళైనా గురువులు వీళ్ళనైనా చూపిస్తారు. క్లబ్ సభ్యులు ఇక్కడ ఉన్నారు 15-20 మంది, కానీ దీని 60-160 మంది ఉన్నారు. వాళ్ళ ఆశీస్సులు కూడా మాకు ఉన్నాయి, వాళ్ళ అండదండలు ఉన్నాయి. పేరు పేరున వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఎస్సీ బీసీ హాస్టల్ విద్యార్థులకు బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రులు వర్యులు ప్రభుత్వ సలహాదారుడైనటువంటి యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే మన సుదర్శన్ రెడ్డి సార్ గారి సందర్భంగా మహోదయ క్లబ్ సేవా సంస్థ నుండి మీ అందరికీ సామాజిక సేవ పరంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. మనమందరం సుదర్శన్ రెడ్డి సార్ని ఆదర్శం తీసుకోవాలి. దేని విషయంలో అంటే ఇప్పటికీ 77 సంవత్సరాలు ఇంత యవనంగా యాక్టివ్గా ఉన్నాడంటే ఆయన కారణం. ఆయనలాగా మనం విద్యార్థులు ఉన్నామా? నేను 40 సంవత్సరాలు, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరికీ దాదాపు 50-60 సంవత్సరాలు, కానీ ఒక 10 నిమిషాలు నడుస్తే మనం ఆయాసం వస్తుంది. కానీ సుదర్శన్ రెడ్డి సార్ గారు 77 సంవత్సరాలైనా ఇప్పటికీ నవయువకులాగా ఇప్పుడు నడుమన్న స్పీడ్గా నడిచి సామాజిక కార్యక్రమాలు ఎమ్మెల్యేగా యాక్టివ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 5 కార్యక్రమాలు వేరే దగ్గర తీసుకొని ఇంకా పెద్ద విధంగా చేయాలని నా కోరిక. ఎందుకంటే క్లబ్ పెద్ద మొత్తంలో అయితే ఇంకా సామాజిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఇంకా ఎక్కువ మొత్తంలో ఉంటారు. దాదాపు మీరందరూ ఇప్పటివరకు చేస్తున్న కార్యక్రమాలకు శిరస్సు ధన్యవాదాలు. ఆయుధాలతో ఉండాలి. మనందరి ఆశీస్సులు వారికి ఉండి మన